సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవాసులు సొంతూరు బాట పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. పండుగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అవి ఏమాత్రం సరిపోవటం లేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఆధారపడాల్సి వస్తోంది. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఛార్జీలను అమాంతం పెంచేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరం పల్లె బాట పట్టింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని ప్రధాన బస్ స్టాపులన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే పండుగ నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేకించి 6432 బస్సులను ఏర్పాటు చేసింది. అటు రైళ్లు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా ట్రైన్లలోనూ బస్సులలోనూ కూడా రద్దీ ఎక్కువగా ఉంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు కూడా ఈ బస్సులలో ప్రయాణించడానికి బస్సుల్లో సీట్లు దొరకక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రయాణికులు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఆధారపడుతున్నారు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఇదే అదునుగా చూసుకొని అయితే ఛార్జీల మూత మోపిస్తున్నారు అని చెప్తున్నారు. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బస్సులలో రష్ ఎలా ఉంది? ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ ఛార్జీలు ఎలా ఉన్నాయి? నేను ఖమ్మం వెళ్తున్నాను. ప్రైవేట్ బస్సు చాలా అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఏమి లేవు. అన్ని ప్రైవేటు కార్లు అవి పట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఖమ్మం వెళ్ళడానికి 600 చెప్తున్నారు, 500, 600 అలా. అంత నార్మల్ అయితే 350, 300 అట్లా ఉంటుంది బస్కి. దీనికైతేనేమో ఎక్కువ చెప్తున్నారు. ఒక 2 hours అయింది వెయిట్ చేయబట్టి. దొరకట్లేవు, బస్సులు లేవు. రద్దీ ఎక్కువగా ఉంది అని ప్రైవేట్ ట్రావెల్స్ కి వచ్చారు కదా, అంటే వాళ్ళు వేళ్లలో రేట్లు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మీకు ఎంత చెప్పారు? మాకు 200-300 ఎక్కువ చెప్తున్నారు. ఖమ్మంకి 350 అట్లా అవుతుంది, 600 అట్లా చెప్తున్నారు ఇక్కడ. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ చూడొచ్చు, అంటే ప్రైవేట్ ట్రావెల్స్ పైన కూడా వెళ్దాం అనుకొని, అంటే ఇటు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రైవేట్ ఏజెన్సీ బస్సుల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా అటు కార్లలో కానీ బస్సుల్లో కానీ వెళ్ళాలనుకుంటే కూడా వాళ్ళు ఛార్జీలను ఎక్కువగా చెప్తున్నారు. అంటే సాధారణ ఛార్జీల కంటే కూడా 2 రెట్లు 3 రెట్లు కూడా ఎక్కువ ఛార్జీలు పెంచి చెప్తున్నారు. దీంతో మా జేబులకు చిల్లి పడుతుంది అని కూడా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి బస్ స్టాపుల్లో వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా రద్దీ ఎక్కువగా ఉంది అని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, చాలా మంది కూడా ఇక బస్సుల కోసం వెయిట్ చేసి ఓపిక నశించి కూడా ప్రైవేట్ ట్రావెల్స్, కార్స్ అలాంటి వాటిలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు కూడా ప్రయాణికుల పైన అధిక ఛార్జీల మూత మోపుతున్నారు. దీంతో చేసేదేమీ లేక కూడా వెళ్ళక తప్పని పరిస్థితి అయిన నేపథ్యంలో వెళ్లాల్సి వస్తుందని అయితే ప్రయాణికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM TV.